కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నెల రోజుల పైనే అవుతోంది. క్రమంగా హౌస్లో ఎవరు ఎలాంటి వారు అనేది ఆడియన్స్కి క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్స్కు సపోర్ట్గా ఓటింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ట్విస్టులు టర్న్లు అన్లిమిటెడ్గా ఉంటాయని బిగినింగ్లోనే నాగార్జున మాట ఇచ్చారు. దానికి తగ్గట్టే హౌస్లో పరిణామాలు జరుగుతున్నాయి. త్వరలో బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. 8 లేదా 9 మంది హౌస్లోకి రాబోతున్నారు. బిగ్ బాస్ కూడా దీని గురించి క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది. నాగార్జున కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్తో పాటు శనివారం రోజు రెగ్యులర్ ఎలిమినేషన్ జరగనుంది. ప్రస్తుతం హౌస్లో 6 ఇంటి సభ్యులు నామినేషన్లో ఉన్నారు. నిఖిల్, నబీల్, మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనిక. సో వీరు 6 భారీగానే ఓటింగ్ జరిగింది ఈ 4 రోజుల్లో. సాధారణంగా అయితే ఈ 6 వీకెండ్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి గురువారం రోజు ఒకరు, శనివారం రోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. గురువారం రోజు ఎలిమినేషన్ ప్రక్రియ షూటింగ్ ఆల్రెడీ ముగిసింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కూడా తెలిసిపోయింది. నిఖిల్, నబీల్ ఇద్దరికి మంచి ఓటింగ్ పడింది. 25% పైగా ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు ఇద్దరు. కాబట్టి వారిద్దరూ పూర్తిగా సేఫ్. ఇక నాగమణికంఠకు కూడా బాగానే ఓట్లు వచ్చాయి. 18% ఓట్లు పోలయ్యాయి. అతనికి కూడా డోకా లేదు. 4వ స్థానంలో విష్ణుప్రియ కొనసాగుతున్నారు. ఆమెకు 14% ఓట్లు వచ్చాయి. ఆమె కూడా సేఫ్. చివరి 2 స్థానాల్లో ఆదిత్య ఓం 9% ఓట్లు, నైనిక 6% ఓట్లతో ఉన్నారు. కాబట్టి బాటంలో ఉన్న నైనిక, ఆదిత్య ఓం ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు బయటకు వెళ్ళబోతున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ముందుగా ఆదిత్య ఓంని గురువారం ఎపిసోడ్లో ఎలిమినేట్ చేశారు. శనివారం రోజు నైనిక ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఆదిత్య హౌస్ నుంచి బయటకు వెళ్తారు కానీ పబ్లిక్లోకి రారు అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు ఆయన్ని సీక్రెట్గా ఉంచి శనివారం ఎపిసోడ్లో వేదికపైకి పంపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఆదిత్య హోమ్ హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ అని కూడా టాక్ నడుస్తోంది. అయితే ఆయన పెర్ఫార్మెన్స్ ఏమాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఆయన ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళినట్టు తెలుస్తోంది. నెల రోజులకే ఆయన ఆటతో ఎలిమినేషన్ అవుతున్నారు. సో ఇది ఆయన అభిమానులు కొంచెం షాకింగ్ అని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ వారం 2 ఎలిమినేషన్స్తో 2 సభ్యుల్ని హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలాగే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి 2 టీంలుగా ఇక వచ్చే వారం నుంచి గేమ్స్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. 8 లేదా 9 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511